క్షీరసాగర మథనంలో శ్రీహరి కూర్మ అవతారాన్ని ధరించారు. ఈ అవతార వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? పరమేశ్వరుడి యొక్క అవతారాల్లో, మహావిష్ణు అవతారాల్లో మత్స్య కూర్మోవరాహస్య నారసింహస్య వాహనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కల్కిరేవచ. అటువంటి వరుసలో చెప్పినప్పుడు కూర్మావతారం కూడా మనకి విశేషంగా చెప్పబడుతుంది. దేవతలు రాక్షసులు పరస్పరం కలహించుకుంటూ తరచూ యుద్ధాలు చేసుకుంటుంటే వీరిద్దరినీ కూడా ఒక వేదిక మీద కొన్నాళ్ళు ఉంచి వారితో వినోదించాలి అనేటువంటి ఉద్దేశంతో మహావిష్ణువు ఒక చిన్న వ్యూహం చేశారు. దేవేంద్రుని పిలిచి, పరస్పరం మీరు దాయాదులుగా కొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు, మీ ఇద్దరికి కూడా ఒక ఉపయోగమైనటువంటి పని చేస్తున్నాను, మీకు శరీరాలు బాధపడకుండా అమృతం వస్తే శరీరం నిలబడుతుంది కనుక సముద్రాన్ని అమృత సాధన కోసం సముద్రాన్ని మధించాలి అనేటువంటి ప్రణాళిక చెప్పి బలిచక్రవర్తి దగ్గరికి దేవేంద్రుని పంపించారు. పంపించేటప్పుడు ఏం చెప్పారంటే, మీరు ఇంతకుముందు దాయాదులు పరస్పరం కలహించుకుంటున్నారు, కానీ నేను చెప్పినట్టుగా ఈ సముద్ర మథన సమయంలో మీరు ఏకీభావంతో ఉండి ఒకే భావంతో ఉంటే అంతిమంగా మీకే నేను లాభం చేకూరుస్తాను, కనుక మీరు నేను చెప్పినట్టుగా వినండి అని బలిచక్రవర్తి దగ్గరికి పంపించి ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే, సముద్ర మథనం ప్రారంభించారు. ఈ సముద్ర మథనం ప్రారంభిస్తే బాలసముద్రాన్ని చిలకడానికి మందర పర్వతాన్ని, వాసుకి అనేటువంటి సర్పాన్ని తెచ్చారు. అయితే అది ఆ సముద్రంలో తీసుకువెళ్ళి ఓషధులు వేసి ఈ మందర పర్వతాన్ని దాంట్లో పెట్టమంటే అది బరువు చేత నీళ్లల్లో పాలసముద్రంలో మునిగిపోయింది. అప్పుడు దాన్ని ఉద్ధరించి దాన్ని కవ్వంగా చిలకడానికి ఉపకరించట్లా ఉండాలి కనుక మహావిష్ణువు కచ్చప అవతారం అంటే కూర్మావతారాన్ని ఎత్తారు. అజినుడు అంటారు ఆయన్ని. ఆ అవతారంగా పరమాత్మ కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది. దీనికి వ్యాస భగవానుడు భాగవతంలో ఈ కథని రాస్తూ ఒక మాట చెప్పారు. పరమాత్మ ప్రత్యేకంగా కూర్మావతారంగా విష్ణుమూర్తి అవతరించారని చెప్తున్నారే కానీ యథార్థంగా అక్కడ విష్ణువు లేని ప్రదేశం లేదు అన్నారు. ఎంత చమత్కారం చేశారంటే, దేవతలు రాక్షసులు పట్ల సమభావం కలిగినటువంటి విష్ణుమూర్తి ఆ సముద్ర మథనం చేసే సమయంలో రాక్షసుల వైపు ఆ కవ్వాన్ని చిలకడానికి ఉపయోగించినటువంటి ఆ బలాన్ని ఉపయోగించింది. వాళ్ళ మధ్యలో ఉన్నది కూడా విష్ణుమూర్తి అట. ఇటు దేవతల వైపు కూడా ఉండి ఆ కవ్వాన్ని చిలికేటప్పుడు, సముద్రాన్ని చిలికేటప్పుడు వాసుకిని పట్టుకున్నది కూడా విష్ణుమూర్తి అట. ఇటు దేవతల్లో అటు రాక్షసుల్లో స్వామే సర్వాంతర్యామిగా ఉన్నారట. ఇంతే కాదయ్యా, ఎదురుగా వాళ్ళకి మేనేజర్గా నిలబడి ఇటులాగండి అటులాగండి చెప్పింది కూడా విష్ణుమూర్తి అట. చివరికి ఆ మందర పర్వతం మునిగిపోతుంటే అది మునక్కుండా కాపాడింది కూడా పరమాత్మే అట. అంటే పరమాత్మ సర్వకాల సర్వావస్థల్లో సర్వభూతాలని ఉద్ధరించడానికి, సమంగా చూడడానికి సర్వాంతర్యామిగా ఉన్నారని చెప్పడానికి ఏకైక అవతార విశేషం మనకి కూర్మావతారం కనబడుతుంది. అటువంటి కూర్మావతారంలో పరమాత్మ ఎట్లా వినోదించారు అంటే వ్యాస భగవానుడు అందంగా రాశారు. ఏమన్నారంటే, ఇటు దేవతలు అటు రాక్షసులు ఆ మందర పర్వతాన్ని కదిలిస్తూ అటు ఇటు కదిలిస్తుంటే తన యొక్క కండూతి తీర్చుకుంటున్నారట. స్వామి ఆనందపడుతున్నారట. అంటే సాధారణంగా ఎప్పుడైనా మనకు దురద పుడితే మనం చిన్నగా గోకినట్టు చేస్తాం కదా. ఈ మందర పర్వతం చిలుకుతుంటే ఆ దేవతలు రాక్షసులు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని వినోదించారు పరమాత్మ అన్నారు. అంటే ఎంత కష్టమైన పనిని కూడా వహించేటప్పుడు ఆనందంగా, తృప్తికరంగా, మనఃపూర్వకంగా చేస్తే చక్కటి ఫలితం వస్తుందని చెప్పడానికి ఈ కూర్మావతార విశేషాలు మనకు కనబడతాయి. భాగవతంలో ఉండేటువంటి అనేక కథల్లో ఈ సముద్ర మథనము, అమృత ప్రసాదనము, అమృత సాధనము అనేటువంటి ఘట్టం చాలా గొప్పది. ఇందులో పరమాత్మ కూర్మావతారంగా రావడం అనేది విశేషంగా మనం గమనించవచ్చు. అటువంటి కూర్మావతారం ఆశ్చర్యం ఏంటంటే, విష్ణుమూర్తిగా కథని ప్రారంభించి కూర్మావతారంగా మారి ఆ తర్వాత దేవతలు రాక్షసులు వచ్చినటువంటి అమృతాన్ని పంచుకోవడానికి కలహిస్తే ఆ కలహాన్ని తెరచడానికి కూడా పరమాత్మ వెంటనే ఇంకో అవతారం కూడా వచ్చారు. కనుక కూర్మావతారము, మోహిని అవతారము రెండూ ఏకకాలంలో చాలా దగ్గర సమయంలో వచ్చినటువంటి అవతారంగా చెప్పవచ్చు. ఈ కూర్మావతారాన్ని అందుకనే మనకి మోహిని అవతారాన్ని కూడా కలిపి చెప్తారు. 2 అడుగులు వెనక్కి వేశారట. వీళ్ళు కలహించుకుంటుంటే విష్ణుమూర్తి 2 అడుగులు వెనక్కేసి వెంటనే మోహిని రూపంలోకి వచ్చి భువనమోహనుడిగా పరమాత్మ మారిపోయి ఆ సముద్ర మథన కార్యక్రమం చేశారు. కనుక ఈ కూర్మావతారం అనేది అమృత ప్రసాదనము, అమృతాన్ని ఇవ్వడానికి ఉపయోగపడేది. కనుక ఈ కూర్మావతార కథని ఎవరైతే భావన చేస్తారో వారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది, అమృతాన్ని ఆస్వాదించినంత ఫలితం వస్తుంది. కనుక అజినుడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి అవతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి యొక్క పేరు అజినుడు అనేటువంటిది. అటువంటి కూర్మావతార విశేషం చాలా భాగవతంలో ప్రసిద్ధిగా చెప్పబడింది.